చూడు అంతే కొట్టాలి కదా చూడే నువ్వు కొట్టాలి తిరుపతి అది కాళ్ళు పోయింది అయిపోయింది డ్రెస్ కూడా భలే ఉంది అంబేద్కర్ గ్రేట్ సన్ ఆఫ్ ఇండియా అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ జోహార్ జగిత్యాల నమస్కారం అందరం మంచిగా ఇంకోసారి చూడండి నాకు కూడా గర్వంగా గెలిపించిన వాళ్ళు జగిత్యాల గురించి ప్రధాన సంజయ్ నగర్ నాయకత్వం జగిత్యాల గురించి ప్రధాన సంజయ్ నగర్ నాయకత్వం మండల సంజయ్ కుమార్ గారికి అలాగే ఉమారావు గారికి అలాగే రవీందర్ రెడ్డి గారికి మాజీ ఎంపీటీసీ సురేందర్ గారికి గౌరవ ప్రజాప్రతినిధులు మరియు పుర సోదరులందరికీ మా యొక్క హృదయపూర్వక స్వాగతం. మండలంలో కూడా సీసీ రోడ్ల నిర్మాణానికి దాదాపు ₹1 కోటి మంజూరు చేయబడి మాకు 80 లక్షల వరకు కంప్లీట్ చేస్తాం. ఇంకా కొన్ని అప్పుడు మార్చిలో కాలేదు కాబట్టి ఆయన ఇప్పుడు చేస్తున్నాం. అలాగే ఇక్కడ అంగన్వాడీ భవన నిర్మాణం 2 లక్షల రిపేర్ మంజూరు చేయబడేస్తాం, అది కూడా స్టార్ట్ చేస్తాం సార్. అట్లాగే ఇక్కడ జెడ్పీహెచ్ స్కూల్లో టాయిలెట్స్ కూడా మంజూరు చేయబడ్డాయి, అవి కూడా మంజూరు స్టార్ట్ చేస్తాం సార్. ఈ ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం మన సీసీ రోడ్లు మాత్రం ఒక 15 రోజులు వేయడం జరుగుతుంది, పూర్తి చేస్తాం కూడా తెలియజేస్తూ ఎమ్మెల్యే సంజయ్ సార్ గారి సహకారంతో మన గుల్లపేట గ్రామంలో ఎస్సీ సప్లాన్ నిధులు 12,20,000తో 3 రోడ్లకు మనం భూమి పూజ చేసుకోవడం జరిగింది. అలాగే ఈజీఎస్ నిధులు
10 లక్షలతోని భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఈ పనులు మన ఎమ్మెల్యే గారి సహకారంతో అతి తొందరలో పూర్తి చేస్తామని చెప్పేసి చెప్తూ ఇంతటి కార్యక్రమానికి ఘన విజయం సాధించడానికి వచ్చిన మన గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు చెప్తున్నాను. ఎస్సీ సప్లాన్ నిధులు 3 రోడ్లు వచ్చినాయి. పాత ఎస్సీ కాలనీ 1 రోడ్డు, ఇప్పుడు ఈ మనం ఉన్నది ఒకటి, ఇప్పుడు కొబ్బరికాయ కొట్టుకున్నది 3 రోడ్లు. ఎస్సీ సప్లాన్ నిధుల నుంచి 12,20,000 నిధులు మంజూరు చేయడం జరిగింది మన డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారు. అలాగే 10 లక్షల ఈజీఎస్ నిధులు కూడా ఉన్నాయి. సార్ కూడా సహకారంతో సమ్మర్లో కూడా మనం 10 లక్షలతోటి మనం మన బీసీ వార్డులలో కూడా, బీసీ కాలనీలో కానీ, మన థర్డ్ వార్డులో కానీ, ఫస్ట్ వార్డులో కూడా కానీ ఇంతకుముందు 10 లక్షలతోటి సమ్మర్లో పూర్తి చేసుకోవడం జరిగింది. అందులో ఒక వర్క్ ఎస్డిఎఫ్ నిధులు కూడా ఉన్నాయి. కాబట్టి మన సారు దాదాపు గత 10-15 సంవత్సరాల నుంచి మన గ్రామానికి అధికంగా నిధులు వేచిస్తూ మన గ్రామాన్ని కూడా మండలంలో కూడా అత్యధికంగా నిధులు ఇచ్చుకుంటూ గ్రామ అభివృద్ధిలో ముందుంటూ మాకు సహకరించినటువంటి సంజయ్ కుమార్ సార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పూలమాలను అర్పించి ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో ఇక్కడున్న మా దళిత నాయకులందరికీ, వివిధ కుల సంఘాల పెద్దలకు, ట్యాక్స్ డైరెక్టర్ రాజిరెడ్డి గారికి, అందరు కూడా వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు, సీనియర్ నాయకులు బాలముకుందం గారికి, అందరికి కూడా పక్కన గ్రామ సర్పంచ్లకు, మా వైస్ ఎంపీపీ ఆర్పేరు సురేందర్ గారు కూడా వచ్చారు. చాలా మంది ముఖ్యులు వచ్చిన వారందరికీ, మా మహిళా అక్క చెల్లెలకు, అంగన్వాడీ టీచర్స్కు, ఆయాములకు, ఆశా వర్కర్లకు, వివోలకు, మా ఏపీఎం రాజు గారికి, పాత్రికేయ మిత్రులకు, కొందరు పేర్లు మర్చిపెట్టాం. అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. గుల్లపేట గ్రామంకు వాస్తవంగా కళ్ళ డాక్టర్గానే పరిచయం ఉంది, ఎక్కువ మంది పరిచయాలు లేవు. ఇక రెండోది ఏంటంటే మా అందరం పుల్లయ్యకు చుట్టాలని, లేకపోతే కొంతమంది యాదవులకు చుట్టాలో, ఇట్లా ఆడింత మన కేసీకల్లా ఇక నాకు సొంత కుటుంబంలోకి అంతరం కాబట్టి గంతలనే పరిచయాలు లేవు. రాజకీయాలకు వచ్చినాం, పట్టణాలు వచ్చాక డాక్టర్గా మంచివాడే అన్నారు కానీ ఇక రాజకీయంలో ఇక అప్పుడు పరిస్థితులు మీకు తెలుసు, ఇక పొద్దుతో తోడిపోయినాం. తర్వాత మీరు అందరు గౌరవించుకున్నారు. నేను కూడా ఎన్నో పనులు చేయాలనే ఆలోచనతోటి ముందరికి వచ్చిన. అనుకోకుండా సగంలో కరోనా వచ్చింది, ఇక మీ అందరు తెలుసు. ఆ కరోనా వచ్చే వరకు ఇంత కింది మీద అయింది. అయినా కానీ ఈ రోడ్లు, ట్రైన్లు, వివిధ కుల సంఘాల భవనాలకు నిధులు ఇచ్చినాం. ఇప్పుడు కవిత మేడం కూడా ఇక్కడ తీసుకురావడం, అవన్నీ కూడా చేసుకుంటాం. పోయినాం. దాంట్లో భాగంగా చెక్ డ్యామ్ కూడా మంజూరు చేసినాం. ఈ లోపల కరోనా వచ్చింది. ఆ కాంట్రాక్టర్ కూడా కొద్దిగా ఆరోగ్యం మంచిగా లేకుండే, ఆ డిజైన్ కూడా కొంత తప్పైండే. నాకు చాలా బాధ అనిపిస్తున్నాడు. గుల్లపేటకు వస్తే ఈ ఊర్లో చెరువు లేదు. అన్ని ఊర్లలో చెరువులు బిసిలు కాకతీయలో మరమ్మతులు అయినాయి అంతో ఇంతో. ఈడ చెరువుకు ముడదాం అనేసరికి కోర్టు కేసు పడ్డది మీకు ఎక్కే. చెరువు నీళ్ళు లేకపోతే మనకు బయలాల నీళ్ళు ఉంటాయి. చెరువులో లేకపోతే మన గోదా గొడ్డు కూడా చెరువులకు అందులో ఈత కొడితేనే ఈత ఎక్కువ అవుతుంది అంటే అర్థమైంది కదా. ఈతలు అంటే మనకి ఎరగదు, మన పల్లెటూరు భాష. నేను జైదాలో చదువుకున్నా అంతరాయమనే. ఈత ఎక్కువ, సంతానోత్పత్తి పెరుగుతుంది. అయితే మనకు ఇక్కడ అంతా గోదా ఉండి ఇన్ని ఉండి లేకుండే చెక్ డ్యామ్ అయి నీళ్ళు వచ్చినాడు, బాగా సంతోషపడ్డాం. అప్పుడు ఈ టీకాలు వేస్తేందుకు పశువుల డాక్టర్లు కూడా దొరకతే. వాళ్ళు కూడా అన్నారు, సార్ ఇంత మంచిగా ఉన్నది, ఇవి కూడా మంచిగా అవుతాయి అన్నారు. కానీ దురదృష్టం అది తెగిపోయింది. పాపం వాళ్ళిద్దరు రైతులు కూడా ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత ఎందుకంటే చెప్పాలని చెప్తారు, ఇప్పుడు నాకేం ఓట్లు లేవు, ఆయన గెలిపించారు. కానీ ఈ తమ్ముళ్ళకి తెలిసి ఇక్కడ ఉన్నాను. హైదరాబాద్కి వెళ్ళి ఇంజనీర్లు పిలిపించిన అట్లా కట్ చేయండి అంతేనా చెప్పినా ఐడియా ఉందా. ఆగుతుంది అని అంటే ఇక ఇక్కడ ఉన్న స్థానిక ఇంజనీర్లు వాళ్ళు మళ్ళీ మట్టి పోసిన 3-4 లక్షలు, ఆ పైసలు కూడా సక్కరాలి మా గంగారెడ్డికి, నాకు తెలుసు రాజరెడ్డి. అది మళ్ళీ దిగింది. అది నిజంగా కూడా చెప్తున్నా, ఇప్పటికి కూడా యాదికత్వం ఒకసారి బాధ అనిపిస్తుంటుంది. ఎందుకంటే ప్రజాప్రతినిధులం కొన్ని పనులు ప్రతిపాదిస్తాం, కానీ అక్కడ మంచిగా కావాలంటే మా ఇంజనీర్ రాజమౌళి మంచిగా చూసుకుంటే రోడ్డు మంచిగా అవుతుంది. గది కాంకర్ ఎంత కలపాలి, ఉసుక ఎంత కలపాలి, రోడ్ ఎంత లేపాలి, అది అధికారులు చూసుకోవాలి. అది ఇక్కడ ఉన్న సర్పంచ్, ఎంపీటీసీ, ఎమ్మెల్యేలతో అయ్యేది కాదు. మరి అదే చెక్ డ్యామ్ తిప్పలపేట కడ కట్టాం, బ్రహ్మాండంగా ఇదే దాని మీద ఆగింది. అట్లా కొన్ని ఇబ్బంది అవుతున్నాయి. మన దగ్గర కుట్రాజపల్లి కాడ కూడా ఇబ్బంది అయింది. కానీ తాళధర్మవరంలో రోలవా కొట్టుకపోయినా అది కొట్టుకపోలేదు. కొత్తపేటలో కట్టాం, బోర్రపల్లి కట్టాం, మూడపల్లి కట్టాం, ఇటుకేల కట్టాం, పైడిమడి శివాల కట్టాం, మైతాపూర్లో 6 కట్టాం.
ఇట్లా ఎన్నో చెక్ డ్యాములు మన ప్రాంతంలో కట్టుకున్నాం. కానీ దురదృష్టం ఇది అయింది. అదే రేపటిది ఏం లేదు. తప్పకుండా దీని విషయంలో కూడా అన్ని రకాలుగా మన తహసీల్దార్ గారి సహకారం కూడా కావాలి. ఎందుకంటే మనం అందుకే తీసిన సబ్జెక్టు అలా పరం పొంగుది ఏమైనా ఉంటే తీసి చేద్దామని చెప్పి ఇంజనీర్లు అంటారు. మీకు ఇష్టం మనం మొన్న వచ్చారు. ఆరే భూమికి ఐడియా ఉండుంటుంది. మొన్న ఐడియా ఉందా? అది అంతకుముందు శ్రీనివాస్ ఉన్నప్పుడు అంతా సర్వే చేసి కొంచెం ప్రభుత్వం భూమి ఉంటుంది. ఒకసారి ఈ గారు ఏం రాసిందో చూసి మళ్ళీ నాకు చెప్పాల్సింది గుర్తుంది. కాబట్టి ఎందుకంటే అది చెరువు నీళ్ళు ఉంటేనే ఊరు మంచిగా ఉంటుంది. దాని విషయంలో నా తపన ఉన్నది. తప్పకుండా ఆ విషయంలో మళ్ళీ ముందుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఈరోజు 12,20,000 ఈ రోడ్లు ఏవైతే ఏర్పాటు చేసుకుంటున్నామో ఇక్కడ మన అంబేద్కర్ ఎస్సీ కాలనీ అంగన్వాడీ సెంటర్ దగ్గర 5 లక్షలతోటి, మానాల బక్కని ఇంటికి వెళ్ళి పొంగల్ గారెడ్డి ఇంటి దగ్గరికి 4 లక్షలతోటి, మన మెడపట్ల చంద్రయ్య ఇంటికి వెళ్ళి రెడ్డి నర్సయ్య ఇంటి దాంట్లో కూడా ఇవన్నీ కలిపి 22,20,000 రూపాయలతోటి ఈ రోడ్లు మంజూరు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఈ మంత్రివర్యులు అక్కకి, మన ఎస్సీ సప్లైన్ అవన్నీ కూడా పర్యవేక్షించే మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.